నమస్కారం ఫ్రెండ్స్, ఈరోజు మనం ఒక అదిరిపోయే యానిమే సిరీస్ కైజూ నంబర్ 8 కథ గురించి సింపుల్గా మాట్లాడుకుందాం. కథలోకి వెళ్తే, జపాన్లో ఎప్పుడు చూడు పెద్ద పెద్ద రాక్షసులు అంటే కైజూలు అటాక్ చేస్తూనే ఉంటాయి. వీటిని చంపడానికి ఒక స్పెషల్ డిఫెన్స్ ఫోర్స్ ఉంటుంది. మన హీరో కాఫ్కా హిబినో చిన్నప్పుడు తన ఫ్రెండ్ మీనాతో కలిసి మనం కూడా డిఫెన్స్ ఫోర్స్లో చేరి రాక్షసుల్ని చంపేద్దామని ప్రామిస్ చేసుకుంటాడు. కానీ సీన్ కట్ చేస్తే మీనా ఏమో పెద్ద ఆఫీసర్ అయిపోతుంది. మన కాఫ్కా మాత్రం 32 వచ్చినా ఆ రాక్షసులు చనిపోయాక మిగిలిన చెత్తను క్లీన్ చేసే పనిలో ఉంటాడు. పాపం మనోడు లైఫ్లో ఫుల్ ఫ్రస్ట్రేషన్లో ఉంటాడన్నమాట. అలాంటి టైంలో రెనో అనే ఒక కుర్రాడు పనిలో చేరుతాడు. వాడిచ్చే బూస్టప్తో కాఫ్కా మళ్లీ ట్రై చేద్దామనుకుంటాడు. సరిగ్గా అప్పుడే ఒక వింతైన చిన్న రాక్షసుడు కాఫ్కా నోట్లోకి దూరిపోతుంది. అంతే, మనోడు మనిషి నుంచి కైజూ నంబర్ 8 అనే పవర్ఫుల్ రాక్షసుడిగా మారిపోతాడు. ఇప్పుడు కాఫ్కాకి సూపర్ పవర్స్ వచ్చేస్తాయి. ఒక్క దెబ్బతో కొడితే కొండలైనా పగిలిపోవాల్సిందే. కాని ఈ విషయం బయట తెలిస్తే డిఫెన్స్ ఫోర్స్ వాణ్ణు మనోణ్ణి చంపేస్తారు. అందుకే తన రూపాన్ని దాచుకుంటూ ఎలాగైనా డిఫెన్స్ ఫోర్స్లో చేరాలని ఎగ్జామ్ రాస్తాడు. అందులో వైస్ కెప్టెన్ హోషినా కంటపడతాడు. తర్వాత జరిగే యుద్ధాల్లో కాఫ్కా తన పవర్స్ని ఎవరికీ తెలియకుండా వాడుతూ అందరినీ కాపాడుతుంటాడు. కాని విలన్ కైజూలు నంబర్ 9 లాంటివి ఎంట్రీ ఇవ్వడంతో స్టోరీ ఫుల్ సీరియస్ అవుతుంది. ఒక పెద్ద ఫైట్లో అందరినీ కాపాడటానికి కాఫ్కా అందరి ముందే రాక్షసుడిగా మారిపోవాల్సి వస్తుంది. చివరికి కాఫ్కా తన ఫ్రెండ్ మీనా చేతికే చిక్కుతాడు. డిఫెన్స్ ఫోర్స్ డైరెక్టర్ షినోమియా మనోణ్ణి చంపేద్దామనుకుంటారు. కాని కాఫ్కా తనలో ఇంకా మనిషి ఉన్నాడని, తను దేశం కోసమే పోరాడతానని నిరూపించుకుంటాడు. మొత్తానికి మన క్లీనింగ్ చేసే కాఫ్కా ఇప్పుడు జపాన్ని కాపాడే టాప్ లెవెల్ హీరోగా ఎలా మారాడనేది ఈ సీజన్ స్టోరీ. యాక్షన్, కామెడీ అండ్ ఎమోషన్ అన్నీ పక్కాగా ఉంటాయి. ఇంకా చూడకపోతే వెంటనే చూసేయండి. ఈ యానిమే తెలుగు డబ్బింగ్ కూడా ఉంది. అంతేకాకుండా క్రంచ్ రోల్లో కూడా అవైలబుల్గా ఉంది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.